హలో ఎవ్రీవన్. మన ఏపీలో ఆల్రెడీ ఏపీపీఎస్సీ 2023 భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉండేటువంటి ఉద్యోగాలతో పాటు మన ఏపీలో ఉండేటువంటి డివైఈఓ పోస్ట్ని కూడా భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో రీసెంట్గానే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎక్కడి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఈ నోటిఫికేషన్ ఏమి ఇచ్చాడు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది విజయవాడ డిస్టిక్ నుంచి. సో ఇక్కడ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ నెంబరు ఇచ్చారు. అదేవిధంగా డేట్ చూసుకుంటే 22వ తేదీ డిసెంబర్. ఓకేనా. సో ఇప్పుడే రీసెంట్గా మీకైతే హాఫ్ అన్ అవర్ బ్యాక్ రీసెంట్గా ఇప్పుడే మీకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మన స్టేట్ వైజ్. ఓకేనా, ఏపీ స్టేట్ వైజ్. ఇక్కడ మన నోటిఫికేషన్ ఏమి ఇచ్చారని గమనిస్తే ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ హెడ్ బి ఇన్ఫర్మేషన్ దట్ ది కమిషన్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. డేట్ చూసుకుంటే మీకు 22వ తేదీ డిసెంబర్ 2023 ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ 38 వేకెన్సీస్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ది నోటిఫికేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది కమిషన్స్ వెబ్సైట్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి అనేసి. కమిషన్స్ వెబ్సైట్ ఫ్రమ్ 22/12/2023 ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 9th 1st 2024. అంటే మీకు జనవరి 9th నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో జనవరి 9th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మీకు జనవరి 29th వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మీకు అర్థమవుతుందా. సో జనవరి 9వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు జనవరి 29వ తేదీ మిడ్ నైట్ 11:59 వరకు కూడా అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ మిగతా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ పర్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ త్రూ ది కమిషన్స్ వెబ్సైట్. ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు ఆఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి మీరైతే కనుక్కోవచ్చు. ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. సో చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది విజయవాడ నుంచి రావడం జరిగింది. డేట్ చూసుకుంటే మనకి 22వ తేదీ డిసెంబర్ 2023. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో చూడొచ్చు ఇక్కడ జె ప్రదీప్ కుమార్ IRSMMG సెక్రటరీ నుంచి ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఇంతవరకే ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా వాళ్ళు రిలీజ్ అయితే చేయలేదు. సో ఫుల్ నోటిఫికేషన్ వాళ్ళు కానీ రిలీజ్ చేస్తే కంపల్సరీ నేనైతే మీకు ఇదే ఛానల్ మీకైతే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.